హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. తినొచ్చేసి నా ఫ్రెండ్ అండ్ తోటి కోడలు. తిన పేరు శిరీష. వీళ్ళు పూణేలో ఉంటారు. మేమందరం హైదరాబాద్లో మీట్ అయ్యామని ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను కదా. హాయ్ చెప్పు. హాయ్. మా ఇద్దరి గోల్డ్ జ్యువెలరీ చూసి ఒకరు కామెంట్ చేశారండి, మీ జ్యువెలరీ కూడా బాగుందని. లాంగ్ హారాలు మా ఇద్దరి నేను వచ్చేసి స్కీమ్లో కొన్నాను, తిను నార్మల్గా తీసుకునింది. ఆ రెండిటికి వేరియేషన్ అండ్ డిజైన్ క్లారిటీగా చూపించాలని ఈ వీడియో స్టార్ట్ చేశాము. ఇప్పుడైతే వీడియోస్లో హారాలు చూసేద్దాం. ముందైతే నా హారం చూస్తే ఇక్కడ నాది యూ షేప్ డిజైన్ అండి. మొత్తం ఇలా పీకాక్స్ వచ్చాయి, రూబీ పోటా అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే మొత్తం లక్ష్మీ అమ్మవార్లు ఇచ్చారు. కింద పెద్ద పీకాక్ ఒకటి ఇచ్చారు, దాని కింద మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇలా మొత్తం నెక్లెస్ అంతా కూడా జాలీ వర్క్ లాంటిది ఇచ్చి దానికి స్టోన్స్ అనేది గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. దానివల్లనే లుక్ మొత్తం కొంచెం హైలైట్ అయింది. ఇలాగే హారం మొత్తం గ్రీన్ స్టోన్స్ అండ్ రూబీ పోటాస్ లక్ష్మీ అమ్మవార్లు ఉన్నాయి. కింద కూడా లక్ష్మీ అమ్మవారి కింద కూడా ఇలాంటి ఒక డిజైన్ ఇచ్చారు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. నేను పెండెంట్ ఉన్న హారం తీసుకోలేదు, బికాస్ నా దగ్గర ఆల్రెడీ మ్యాంగో హారం పెండెంట్ ఉండేదే ఉందన్నమాట, అందుకనేసి తీసుకోలేదు. ఇది నేను మువ్వలు వచ్చాయి కింద ఇక్కడ హారంలో. ఈ హారానికి అయితే చిన్న ఒకటి గ్రీన్ బీడ్ అండి, ఇదేం రియల్ ఎమరల్డ్ కాదు, నార్మల్ బీడ్. దానికి పర్ల్స్ ఇచ్చారు. ఇలా మొత్తం హారం అయితే ఇలా ఉంది. దానికి మ్యాచింగ్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. అండ్ హారంలోకి వస్తే నేను ఇక్కడ చూసారా ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే పెట్టించాను, బికాస్ ఈ డిజైన్కి ఎంతైతే మేకింగ్ వేస్తున్నారో చైన్స్ కూడా అంతే వేస్తున్నారండి. నాకు అది నచ్చలేదు, సో అందుకని రిమూవ్ చేయించాను. అండ్ అప్పుడు నేను స్కీమ్ కట్టి తీసుకున్నాను కాబట్టి చైన్ అనేది నాకు ఎక్స్ట్రా అమౌంట్ పడుతూ ఉన్నింది. ఆ సిచ్యువేషన్లో ఓకే, ప్రజెంట్ నా దగ్గర అమౌంట్ లేదు అనేసి ఆ చైన్ రిమూవ్ చేపించి ఇలా థ్రెడ్ తీసుకున్నాను. దానికి నేను ఇయర్ రింగ్స్ ఏమీ తీసుకోలేదు. నా స్కీమ్ డబ్బులు చెప్పాను కదా, హారంకే ఇంకా ఎక్కువ పడేలా ఉంది అనేసి వెనకాల చైన్ మొత్తం తీసేపించాను. అలా ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ ఇవి పాతవన్నమాట. ఇది నార్మల్ ఫినిషింగ్ ఉన్న గోల్డ్ ఇయర్ రింగ్స్. దానికి ఇలా రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా ఫినిషింగ్ అనేది చేంజ్ చేయించాను. ఇది కూడా జిఆర్టీలోనే తీసుకున్నా. హారం కూడా జిఆర్టీలోనే స్కీమ్ కట్టి తీసుకున్నాను. అండ్ ఇది కూడా అక్కడే తీసుకున్నాను. వీటి మీద ఎలాంటి లక్ష్మీ అమ్మవారు కానీ అలా ఏ డిజైన్స్ లేవు, నార్మల్ ఇలా ఉన్నాయన్నమాట. ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. ఈ స్టోన్స్కి ఏమి మనకు వేస్టేజ్ అదంతా ఎక్కువ అమౌంట్ వేసినా సరే మనకి ఇచ్చేటప్పుడు రిటర్న్ వాల్యుయేషన్ ఏమి ఉండదండి, నార్మల్గానే ట్రీట్ చేస్తారు. దాని మీదకి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను నా నక్షి బ్యాంగిల్స్ అనేటివి. ఈ డిజైన్ ఆల్రెడీ నేను చూపించాను షార్ట్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే మాత్రం డెఫినెట్గా అక్కడ డీటెయిలింగ్ అన్నీ నేను మాట్లాడాను. లక్ష్మీ అమ్మవారు, పీకాక్ అండ్ మ్యాంగో డిజైన్ అన్నీ ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్లో. అయితే మాత్రం నాకు గ్రీన్ స్టోన్ ఇక్కడ హెవీగా ఉంది కాబట్టి నేను బ్యాంగిల్స్లో కూడా గ్రీన్ స్టోనే తీసుకున్నాను. ఈ రెండు సిఎంఆర్లో తీసుకున్నానండి. నెక్స్ట్ సిరి హారం దగ్గరికి వస్తే తను కంప్లీట్లీ నాకు ఆపోజిట్లో తీసుకునింది, బికాస్ తనది వచ్చేసి మొత్తం లక్ష్మీ అమ్మవారు విత్ కాసు డిజైన్ అండి. ఇది వచ్చేసి హారం డీటెయిలింగ్లోకి వెళ్తే ఇలా స్టార్టింగ్లో 2 లక్ష్మీ అమ్మవార్లు స్ట్రైట్గా ఇచ్చారు, మిగతాదంతా ఇలా కింద కాసు డిజైన్ ఇచ్చారు. ఈ కింద కాసుల్లో కూడా లక్ష్మీ అమ్మవారే ఉన్నారండి. మొత్తం సిరి హారంలో రూబీ పోటా అనేది ఉంది. ఇదేమి స్టోన్స్ కాదు, జస్ట్ రూబీ పోటా మాత్రమే. నా హారంలో ఎలాగే ఇచ్చారో దీనికి కూడా అలాగే ఉంది. ఇక్కడ చూసారా మొత్తం ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైనే అండి హారం మొత్తం. కింద పెండెంట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం మార్చేశారు, పికాక్స్, లక్ష్మీ అమ్మవారు అండ్ కింద ఇలా మొత్తం ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. సిరి హారంలో కింద ఇలా మువ్వలు వచ్చాయి, నా హారంలో లేవండి. దీనికైతే నాకు హైలైట్ ఈ మువ్వలనే అనిపించాయి. తిన హారం కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కంపేర్ టు నా నెక్లెస్తో పోలిస్తే. తను మ్యాచింగ్గా ఇలా ఇయర్ రింగ్స్ తీసుకునింది. తిన హారము అండ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ సిఎంఆర్లోనే తీసుకునింది. సిఎంఆర్ హైదరాబాద్ బ్రాంచ్లోనే.
ఇక్కడ చూసారా ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది తినవి నాకు చాలా ఇష్టం తినే ఇయర్ రింగ్స్ అంటే. మొత్తం ఇలా యూనిక్ డిజైన్ ఇది. పైన పికాక్స్ వచ్చాయి, మధ్యలో ఇలా రూబీ స్టోన్స్ ఇచ్చారు. ఇవి రూబీ పోటాస్ కాదు, స్టోన్స్ అనమాట. వీటికి రిటర్న్ వాల్యుయేషన్ ఏమి ఉండదు, నార్మల్ స్టోన్సే అండి. మధ్యలో వచ్చేసి ఇట్లా బుట్టకి అండ్ ఈ స్టడ్కి మధ్యలో పార్ట్ పికాక్ డిజైన్ ఇచ్చారు. కింద మొత్తం ఇలా పికాక్స్ ఫ్లవర్ డిజైన్స్, కింద వచ్చేసి గోల్డ్ మువ్వలు ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. తినదైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకునింది హారంకి. బ్యాంగిల్స్ అయితే రీసెంట్గా ఇక్కడ మేము హైదరాబాద్కి వచ్చినప్పుడే మాత్రమే తీసుకునింది. ఇవి రెండు ఒకసారి తీసుకునింది. బ్యాంగిల్స్ అనేటివి సపరేట్గా తీసుకునింది. ఇది కూడా నక్షి ఫినిషింగ్ అండి. బ్యాంగిల్స్ మొత్తం లక్ష్మీ అమ్మవారు తిన బ్యాంగిల్స్లో చూసారా లీఫ్ డిజైన్ ఇచ్చారు, స్టోన్స్ అనేది. దానిపైన కూడా గోల్డ్ ఒక వర్క్ ఏదో చేశారు, గోల్డ్ తీగ లాంటి దాంట్లో. తినకైతే మ్యాంగోస్ అండ్ ఫ్లవరు, లక్ష్మీ అమ్మవారు, పికాక్ అన్నీ ఉన్నాయి బ్యాంగిల్స్ మొత్తం. ఇది స్క్రూ మోడల్స్. నా బ్యాంగిల్స్ కూడా స్క్రూ మోడల్సే, నేను ముందు వీడియోలో చెప్పాను. స్క్రూ ఉండటం వల్ల కొంచెం పెద్ద చేయి వాళ్ళైనా వేసుకోవచ్చు, లేదా చిన్న పిల్లలకైనా కానీ పెట్టవచ్చు. మరీ చిన్న వాళ్ళకని కాదు, ఎలాంటి వాళ్ళకైనా యూజ్ అవుతుంది. స్క్రూ ఏంటంటే ఓపెన్ చేసి వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు సిరి హారం ఎంత ఉంది, వెయిట్ అండ్ ఎంత పడింది, అండ్ నా హారం డీటెయిలింగ్ ఎంత ఉంది, ఎంత పడింది అనేది చెప్తాను. ముందైతే నా హారం డీటెయిలింగ్లోకి వస్తే, నేను స్కీమ్ కట్టి తీసుకున్నానని చెప్పాను కదా. ఇది వచ్చేసి నెట్ వెయిట్ 98.3 గ్రామ్స్ ఉందండి. మొత్తం ఓన్లీ హారం వెయిట్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను. అండ్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 109 గ్రామ్స్ ఉందండి. స్టోన్స్ అవన్నీ తీసేయంగా ఓన్లీ నెట్ వెయిట్ అయితే మాత్రం 98.300 గ్రామ్స్. అండ్ ఇక్కడ సిరీది కూడా ఓన్లీ నేను హారం వెయిట్ మాత్రమే చెప్తున్నానండి. హారం వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 87.400 గ్రామ్స్ ఉందండి. ఈ రూబీ ఫోటాస్తో కలిపి 87.400 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 83.600 ఉందండి. తనైతే 1 ఇయర్ ముందే కొనిందండి. అప్పుడున్న రేటు ప్రకారం, గోల్డ్ రేట్ ప్రకారం తనకైతే మొత్తం 4,98,000 పడింది. ఓన్లీ నెక్లెస్ మాత్రమే. సిరి కూడా చైన్ ఏమీ వేపించలేదు, ఓన్లీ హారం వరకు మాత్రమే తీసుకునింది నాలాగే. నెక్స్ట్ నా దాని డీటెయిలింగ్. బ్యాంగిల్స్ వచ్చేసి బ్యాంగిల్స్ నెట్ వెయిట్ 42.600 గ్రామ్స్ ఉందండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ 200 ఉంది. దీని కాస్ట్ అంటే ఇది రీసెంట్గా తీసుకునింది కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్తూ ఉన్నాను. దీనైతే మొత్తం 3,07,420 రూపీస్ పడిందండి ఆ రోజు ఉన్న రేట్ ప్రకారం. ఆ రోజు రేట్ వచ్చేసి 58.200 ఉందండి. కదా అండి, సిరి అండ్ నా గోల్డ్ హారం ఇద్దరిది ఏది బెస్ట్గా ఉంది, ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము, మీరు కూడా మీ దగ్గర లేని కలెక్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాను. అండ్ ప్లెయిన్ గోల్డ్ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, స్టోన్స్ ఎక్కువ లేకుండా. అప్పుడే మనం నష్టపోకుండా ఉంటాము అది ఎక్స్చేంజ్ చేసేటప్పుడు. అంతే అండి వాళ్ళ వీడియో వచ్చేసి. ఐ హోప్ నా వీడియో యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను మీ అందరికీ. ఇన్ కేస్ నచ్చిందంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కమెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.